తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడిగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో రైతుల సంక్షేమానికి మరింత కృషి చేస్తా అని అన్నారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో పనిచేస్తా అని అన్నారు ఆయన. ఇక ప్రభుత్వం రైతుల మధ్య సంధానకర్తగా ఉంటూ రైతులకు ఉపయోగపడే విధంగా విధులు నిర్వహిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇది గొప్ప రైతాంగానికి సేవ చేసేటువంటి అవకాశం కలిగింది. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా బ్రహ్మాండంగా రైతులకు సేవలు అందించాను కాబట్టి నా సేవలను తిరిగి మళ్ళీ రైతుల కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నన్ను సలహాదారుగా నియమించడం జరిగింది. తప్పనిసరిగా నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నా అనుభవాన్ని ప్రజలకు రైతులకు అందే విధంగా వారి సంక్షేమం కోసం వారి క్షేమం కోసం ప్రభుత్వానికి అన్ని విధాలుగా సలహాలు ఇవ్వడం నా బాధ్యత. సలహాదారుడు అంటే సలహాలు ఇవ్వడం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం నిండా రైతులతో నిండుకున్నటువంటి రాష్ట్రం. రైతు సంక్షేమం ఉంటేనే దేశ సంక్షేమం. రైతు నిండుగా పంట పండించాలి, కడుపు నిండుగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అప్పుడే రాష్ట్రం కూడా అన్ని విధాలుగా సంక్షేమంగా ముందుకెళ్తూ ఉంది. కాబట్టి రైతును దృష్టిలో పెట్టుకొని ఇది తెలంగాణలో 70% మంది రైతులే ఉన్నారు పాపులేషన్లో. కాబట్టి వారి సంక్షేమమే మా అందరి యొక్క ఏకైక ధ్యేయం. కాబట్టి వారి సంక్షేమం కోసం, వారి క్షేమం కోసం, వారి మంచి కోసం ఈ నా సలహాదారుడుగా నా పదవి బాధ్యతలను వారికి అంకితం చేస్తాను. ఈరోజు చార్జ్ తీసుకున్న తర్వాత మంత్రి గారు ఉన్నారు, వారి అనుభవజ్ఞులు. తుమ్మల నాగేశ్వరరావు గారు నాకంటే మంత్రివర్గంలో సీనియర్ అయిన. నేను గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, అంతకుముందు మైన్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. వారు పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మా శాఖకు మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారి సలహాల సూచనల మేరకు వారితో సంప్రదించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా రివ్యూ చేయాలి, సమీక్షించాలనేది వారిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సలహా మేరకు సూచన మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజలది, ఏ ఒక్క వ్యక్తిది కాదు ఇది. కాబట్టి ఈరోజు మాకు ఇచ్చినటువంటి పదవిని మేము న్యాయం చేయడం మన ధర్మం. అది ఏదో పదవుల అలంకరణ కోసం కాకుండా పదవికి న్యాయం చేయాలి. పదవికి న్యాయం చేయాలంటే రైతులకు న్యాయం జరగాలి. కాబట్టి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో వారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాలను అధికారులతో చర్చించి ముందుకు తీసుకెళ్తారు.